చంద్రబాబు నాయుడికి టీడీపీకి పెద్ద షాకే ఇచ్చాడండి పీకే. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజీ కళ్యాణ్ కాదు, ప్రశాంత్ కిషోర్ అనమాట. ఈయన ఒక ఛానల్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని కలిసిన విషయం మనం చూసాం, అందరం చూసాము. నేను చంద్రబాబు నాయుడిని కలిశాను, ఈ ఎన్నికల్లో కలిసి పని చేయమని కూడా అడిగారు నన్ను. కానీ నేను ఆ పని వదిలేశాను, ఆ వృత్తి వదిలేశాను. నేను వేరే పార్టీ పెట్టుకొని నేను బీహార్లో నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను. అంటే నేను ఏ పార్టీకి ఇప్పుడు పని చేయడం లేదు, నేను వదిలేశాను. మా ఇద్దరికి, చంద్రబాబు నాయుడికి ఈ ప్రశాంత్ కిషోర్కి ఉండే కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల ఆయన్ని కలవాలి, ఎలాగైనా చంద్రబాబు నాయుడిని పదే పదే అని అడగడం వల్ల, అది సంవత్సరం నుంచి అడుగుతుంటే వెళ్ళాల్సి వచ్చి ఒక సీనియర్ నేత అంతగా బ్రతిమాలుకుంటున్నాడు కాబట్టి వెళ్ళి టీడీపీని కలిసి చంద్రబాబు నాయుడిని కలిసి నేను పని చేయలేనండి మీకు అని చెప్పినాను అంటూ ప్రశాంత్ కిషోర్ పెద్ద షాక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడికి. ఆయన ఏం మాట్లాడారో వినండి. అంటే మన ఏదో ప్రశాంత్ కిషోర్ అని పెద్ద వాగారుగా వీళ్ళంతా. ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ వచ్చేసాడు, ఇంకా జగన్ పని అయిపోయింది, ఏమో పెద్ద పొడిచేవాడకట్ల ప్రశాంత్ కిషోరు. ఆయన మాటలోనే విన. 23 दिसंबर 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी। हैदराबाद से एक फ्लाइट में टीटीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे। नहीं, विजयवाड़ा गए थे, चंद्रबाबु नायडू से मिलने गए थे। जी जी। इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं, उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिलिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ही कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाईएसआरसीपी जगन मोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबु नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूं, और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में। और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दी। मैंने कहा मुझे कोई दिक्कत। 23 दिसंबर 2023 విన్నారుగా, లోకేష్తో కలిసి పెద్దది స్పెషల్ ఫ్లైట్లో వచ్చి, పాపం స్పెషల్ ఫ్లైట్లో పిలుచుకొచ్చి, అది బీజేపీలోనే సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో పిలుచుకొచ్చి చంద్రబాబు నేను కల్పించి ఏదో పెద్ద హంగామా చేయాలని చూశారు ఏపీని అంతా. కానీ ఆయనేమో క్లారిటీగా ఆల్రెడీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేశాను, మళ్ళీ నేను చేయట్లేదు, అప్పటి నుంచి నేను వర్క్ చేయట్లేదు, వదిలేశాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు. మరి ఇది ఏమో పెద్ద పచ్చ మీడియంలో పీకే వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు పని. ఈ పీకే వీళ్ళంతా డబ్బులు ఇస్తే పని చేసేవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళు ఎలా చేసేవాళ్ళని ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఎన్నో కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి, డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. అలాగే వీళ్ళకి కూడా ఒక టాస్క్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేయడం కానీ, ప్రజల్లోకి తీసుకోవడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. అందులో మొహమాటమే లేదు. అది అంతవరకు ఎంతవరకు అయితే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని ఉంటారో అంతవరకు వర్క్ చేశారు, అయిపోయింది. అంతేగాని దాన్ని పీకే పోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పీకే ప్రచారం చేయడంలో అది వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ప్రచారం చేశారు, అది అంతవరకు అక్కడికి అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఆయన వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ అయిపోయాకనే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నారు. అది మొన్న కూడా వాళ్ళు ట్వీట్ కూడా పెట్టారు, చూసాం మనం. అంతేగాని ఏదో పీకే వచ్చి ఏదో అంతా చేస్తాడా, పీకే షాక్ ఇచ్చాడు జగన్, ఏందలా పచ్చ మీడియా. అబ్బో పచ్చ మీడియా అంటేనే మనకి పిచ్చి పడుతుంది, తలకాయ నొప్పిస్తుంది.